యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మనం ఈరోజు ఉపవాస కోడికలో మనం అందరం ఏకంగా కూడుకొని ఉన్నాము. ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి వాక్యం ఏంటి అని అంటే, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి విషయాలను గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. దేవుడు మాత్రమే చేయగలిగినవి, ఏ మనుష్యుడు, ఏ నరుడు, ఏ జంతువు, ఏ సృష్టి చేయలేనిది మనం ఈరోజు తెలుసుకోబోతా ఉన్నాం. మొదటిగా దేవుడు మాత్రమే చేయగలిగినవి ఒక 3 వచనాలను చదువుకొని మనము దేవుడు మాత్రమే చేయగలిగింది ఏంటో గమనిద్దాం. మొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఈ ప్రభువా ఎవరు? ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఈ ప్రభువు ఎవరో కూడా చూద్దాం మనం ఇంకా ముందుకు వెళ్తూ. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చాలు. అంటే సృష్టిలో కలిగిన ప్రతిదీ ఒక మనిషి ద్వారా, అంటే ఒక వ్యక్తి ద్వారా కలిగింది. ఆ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ప్రతిదీ ఆయన ద్వారానే కలిగింది. ఆయన ఎవరో ఇంకో వచనంలో చూద్దాం. మళ్ళీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఈ ఆయన అనేటువంటి వ్యక్తులు ఎవరు? పౌలు గారు ఇక్కడ ఒక సృష్టిని తయారు చేసింది ఒకరి మూలంగా కలిగింది అని చెప్పి ఆయన చెప్పటం జరుగుతుంది ప్రతి చోట. ముందు చదివినటువంటి కొలస్సీల్లో, ఇప్పుడు చదివిన కొలస్సీల్లో కానీ, యోహాన్ గారు రాసిన పత్రికల్లో కానీ, పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసేటువంటి పత్రికల్లో కానీ ఒక వ్యక్తిని సూచిస్తూ ఉన్నాడు ఆయన. ఈయన ద్వారానే సృష్టి మొత్తం కలిగింది. అయితే ఈయన ఎవరు అనంటే యోహాన్ గారు చాలా క్లుప్తంగా చెప్పారు. వాక్యమే దేవుడై ఉండను, ఆయనే శరీరధారి భూమి మీదకి వచ్చాను, మన మీద నివసించను, మన యందు నివసించను అని చెప్పి. ఇంతకీ ఈ ఆయన ఎవరు అనంటే క్రీస్తు అని ఉంటుంది. తర్వాత మనం వచ్చిన మొత్తం అధ్యాయం మొత్తం చదువుకుంటూ వెళ్తే ఎవరు ఇంతకీ ఈ ఆయన అనంటే క్రీస్తు. మరి అసలు క్రీస్తు ఎవరు అని అంటే తండ్రి యొక్క కుమారుడు. సో ఈ సృష్టి మొత్తాన్ని చేసింది ఒక వ్యక్తి, ఒక పురుషుడు, ఒక దేవుడు అని ఈ ముగ్గురు ఈ యొక్క గ్రంథంలో ఒక వ్యక్తి 2 గ్రంథాల్లో వివరించాడు, ఒక వ్యక్తి ఒక గ్రంథంలో వివరించాడు. మనం 3 వచనాలను ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. సో ఈ సృష్టి మొత్తాన్ని ఒక వ్యక్తి చేయగలిగాడు, ఒక దేవుడు చేయగలిగాడు. అదే సృష్టి మానవుడు చేయలేడా అనేటువంటిది ఆలోచిస్తే సైంటిస్టులు కొన్ని జంతువులను కూడా కృత్రిమంగా తయారు చేశారు. చాలా ఎగ్జాంపుల్ గా రోబోస్ ని చూసుకోవచ్చు. రోబోస్ ని మానవుడు తయారు చేశాడు. ఇప్పటికీ రోబోస్ కరెక్ట్ గా లేవు అని చెప్పి అదే సైంటిస్ట్ రాసి ఇచ్చాడు. ఏంటి కరెక్ట్ గా లేవు.
ఈ రోబోస్ తర్వాత మనల్ని తిరగబడి మనకు హానికరంగా మారచ్చు. తర్వాత ఇంకా వీటిల్లో ఇంకా మోడిఫై చేయాల్సిన ఇంకా ఉన్నాయి. తర్వాత ఒక షీప్ ని తయారు చేస్తారు సైంటిస్టులు, మానవులు. ఒక డిఎన్ఏని తీసుకొని ఒక ఎంజైమ్స్ ద్వారా ఒక షీప్ ని తయారు చేస్తే ఆ షీప్ కూడా తర్వాత మనకు హానికరంగా మారుతుంది. ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ గా లేదు అని చెప్పి వారు దాన్ని కూడా రిజెక్ట్ చేశారంటే మానవుడు ఈ భూలోకంలో చేసే ప్రతిదీ కూడా కరెక్ట్ గా లేదు అంటే చివరి దాకా వెళ్ళలేకపోతూ ఉన్నాడు. కానీ ప్రయత్నిస్తున్నాడు, కానీ సాధ్యం కావట్లేదు. అయితే ఈ ప్రపంచం మొత్తంలో ఈ సృష్టి మొత్తాన్ని దేవాది దేవుడు చేశాడు. ఈ యొక్క సృష్టిని మరలా నిర్మించటం ఏ మానవుడికి సాధ్యము కానే కాదు. తర్వాత ఇంకా దేవుడు చేయగలిగిన విషయాలను గమనిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి చోటకెళ్ళి అద్భుతాలు సూచక క్రియలు చేసేటప్పుడు ఒక మంచం మీద పడుకున్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఎదురు నిల్చోబెడితే, ఇలా కూర్చోబెడితే అతనిని చూసి యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపములు క్షమింపబడ్డాయి, లేచి నీ పరుపెత్తుకొని నడువు. అప్పుడు శాస్త్రులు పరిసయ్యులు వీరందరూ అంటారు, మనుష్యులకు ఎక్కడ ఇచ్చారు అధికారం? దేవుడు పాపాలను క్షమించే అధికారం దేవుడు ఇవ్వలేదు కదా. ఎందుకు అనంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా తప్పు చేస్తే ఒకరి ఎడల నేను వెళ్ళి డైరెక్ట్ గా దేవుణ్ణే అడగాలి క్షమాపణ. ఏ విధంగా అడగాలంటే బలియాగం ద్వారా అడగాలి. సో మీరేంటి డైరెక్ట్ గా అతని పాపములు మీరే క్షమించేస్తున్నారు, ధర్మశాస్త్రంలో ఆ విధంగా లేదు కదా అని అంటారు వారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట సెలవిస్తారు, పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు. ఎవరి మనుష్య కుమారుడు అంటే క్రీస్తు. తండ్రి తర్వాత నేను మీ పాపములు క్షమించే హక్కు దేవుడు నాకు, అంటే తండ్రి నాకు కుమారుడైనటువంటి క్రీస్తునైన నాకు ఆ అధికారాన్ని ఇచ్చాడు. సో ఈ అధికారము ఫస్ట్ దేవాది దేవునికి ఉంటది. ఆ దేవాది దేవుడు తర్వాత తన కుమారుడైనటువంటి క్రీస్తుకి అధికారాన్ని ఇచ్చాడు. తర్వాత అదే టాపిక్ మీద ఇంకో వచనం చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. ఇక్కడ కూడా మరలా క్రీస్తు ఒక స్త్రీతో నీ పాపాలు క్షమింపబడ్డాయి అని చెప్పారు. తర్వాత ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన తన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. దీనికి ఫుట్ నోట్ లో మనలను విడిపించిన వానికి అనేది ఫుట్ నోట్ లో నెంబర్ 4 లో ఏమనుంది? కడిగిన వానికి అని ఉంది. సో యేసుక్రీస్తు ప్రభువారు మనలను సొంత రాజ్యంలోనికి చేర్చారు. తండ్రి రాజ్యంలో మనం కూడా పాలి భాగస్తులు ఉండేటట్లుగా ఆయన చేశాడు. మన పాపములను ఆయన కడిగాడు. ఇంకొకటి ఏం చేశాడు? ఇంకొక వర్డ్ ఉన్నది,
యాజకులనుగా చేశాడు. ప్రతి ఒక్కరు ఇప్పుడు పాస్టర్ గారు అయ్యే హక్కు ఉంది. ప్రతి ఒక్కరు సువార్థికుడు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు శిష్యులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరు యాజకత్వం చెయ్యొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు దాకా ఓన్లీ లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కొనసాగించవచ్చు, ప్రతి ఒక్కరు దేవుని గురించి మాట్లాడవచ్చు, ప్రతి ఒక్కరు ఎదుటివారి పాపములు క్షమించవచ్చు, క్షమించాలి కూడా. అది కూడా రూల్ గా పెట్టాడు దేవుడు. సో యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే చేయగలిగింది ఏంటి అని అంటే పాప క్షమాపణ. అందుకే తండ్రి అంటాడు, నా కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో వారు మాత్రమే నేను కూడా అంగీకరిస్తా. లేదు, నా కుమారుని ఎవరైతే త్రోసివేస్తారో నేను కూడా వారిని త్రోసివేస్తాను. సో ఇప్పుడు ఇజ్రాయేలీలో జరుగుతుంది అదే. ఆ ఇజ్రాయేలీని మార్చడానికి దేవుడు చాలా కార్యములు త్వరలో చేయబోతూ ఉన్నాడు అనేది ప్రకటన గ్రంథం మొత్తం మనం చదివితే అర్థమవుతుంది. సో దేవాది దేవుడు మాత్రమే చేయగలిగింది ఏంటి అని అంటే ఫస్ట్ సృష్టి. ఆ దేవాది దేవుడు ఎవరంటే క్రీస్తు. ఈ సృష్టి మొత్తాన్ని ఆయన మాత్రమే చేయగలడు. ఇంకే మనుషుడు మరలా తిరిగి ఏ సృష్టిని చేయలేడు. తర్వాత పాప క్షమాపణ మనిషి కుమారుడు మాత్రమే చేయగలడు. అతడు చేస్తేనే తప్పితే మనం పరలోకానికి వెళ్ళగలం. తర్వాత ఇంకేం చేయగలడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇక్కడ పౌలు గారు తండ్రికి కుమారుడికి ఉన్న బంధాన్ని చూపిస్తా ఉన్నారు. ఆ దినములలో, ఏ దినములలో? మన పూర్వీకులు ఉన్న దినములలో తండ్రి ద్వారా కుమారుడు మాట్లాడాడు మనతో. కుమారుడే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. కుమారుడి ద్వారానే తండ్రి ప్రతి మాట మాట్లాడాడు. కుమారుడిని ఆయన మహిమపరుస్తూ మన యందు నించోబెట్టడం జరిగింది. ఆయన కుమారుడు ఏం చేశాడు అప్పటి నుండి అంటే శుద్ధీకరణ చేశాడు. ఏమి శుద్ధీకరణ చేశాడు అంటే మన పాపములు మన ఎడలో ఉండకుండా మనలను శుద్ధీకరణ చేశాడు. దానిని ముందు వచనంలో ఫుట్ నోట్ లో చూసాము, కడిగెను అని ఉంటది. సో క్రీస్తు మన కొరకు చేసింది అని ఏంటంటే నిర్వాహకుడు. ఈ నిర్వాహకుడు చేసిన పని ప్రతిదీ తండ్రి ఏవైతే చెప్తాడో అదే పనిని తీసుకొచ్చి కుమారుడు చేస్తూ వచ్చాడు మా ఎదుట ఇప్పటిదాకా. సో అది ఆ పని ఇప్పటిదాకా మానవుడు చెయ్యలేకపోయాడు. అందుకే భేదమేం లేదు. ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోతున్నాడు. సో తండ్రి చెప్పే ప్రతి మాట మానవుడు వినడు. సో క్రీస్తు మాత్రమే వినగలిగాడు కనుక అతను దేవుడయ్యాడు. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను 10:28. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇంకో సజోడు.
నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఇక్కడ ఎవరు నేను అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. వాటికి అని అంటే మనము, దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ నిత్య జీవం నుండి అంటే మన నుండి నిత్య జీవాన్ని ఎవరు తీసుకోలేరు. అపవాది కూడా మన నుండి ఆ ఛాన్స్ ని తీసుకోలేరు. మరి ఎవరు ఈ ఛాన్స్ ని కోల్పోతారనంటే మనమే, మన చేతులారా మనమే ఆ యొక్క ఛాన్స్ ని కోల్పోతామే తప్పితే ఇంకా ఎవరు ఆ యొక్క ప్రక్రియను పనిని మన నుండి తీసుకుపోలేడు. తర్వాత అదే గ్రంథంలో 17వ అధ్యాయం చూద్దాం. యోహాను గారు రాసిన పత్రిక 17వ అధ్యాయము 2-3 వచనాలు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. 3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చాలు. మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఎప్పుడైతే తండ్రి చెప్పినట్లుగా మనం కుమారుని అంగీకరిస్తామో తండ్రి కూడా అంగీకరిస్తాడు. కుమారుణ్ణి త్రోసివేస్తే తండ్రి కూడా మనల్ని త్రోసివేస్తాడు. సో ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏంటి అని అంటే, దేవుణ్ణి మనం ఎలాగైతే మహిమపరిచామో అదే విధంగా క్రీస్తును కూడా మహిమపరచాలి. అసలు ఎందుకు ఇవన్నీ చేయాలంటే దేవుడు అనేటువంటి అధికారము క్రీస్తుకి ఇచ్చాడు. చాలా టాపిక్స్ ఉన్నాయన్నమాట వీటి మీద. క్రీస్తు ఒక మానవుడు మాత్రమే, మానవుడిగా జన్మించాడు. లేదు, తండ్రి కుమారుడు అని చెప్పుకున్నాడు. కుమారునికి దేవుడు అనే పదవి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి చాలా బోధలు వస్తూ ఉంటాయి. సో కుమారుడుగా చూడాలి, దేవుడిగా చూడకూడదు. దేవుడు అనేవాడు ఒక్కడే, ఆ దేవుడు తండ్రి మాత్రమే అని చెప్పి చాలా బోధలు ఉంటాయి. అయితే ఈ దేవాది దేవుడే దేవుడైనటువంటి అని చెప్పి కొన్ని వచనాల్లో ఆయన పలకటం జరుగుతుందంటే, తండ్రే కుమారుని దేవుడు అని చెప్పి సంబోధిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఆయన దేవుడిగా అంగీకరించాడు, మీరు కూడా దేవుడిగా అంగీకరించాలి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, తండ్రిని ఎలాగైతే మనం మహిమపరిచామో అదే విధంగా క్రీస్తుని మనం మహిమపరిస్తే నిత్య జీవంలోనికి వెళతాం. లేదు అని అంటే మనము ఎప్పుడైతే కుమారుని అంగీకరించకుండా త్రోసివేస్తామో మనకి కూడా నిత్య జీవము ఉండదు అని చెప్పి మనము గమనించాలి. సో ఈ నిత్య జీవం ఎవరు ఇవ్వగలరు అంటే ఓన్లీ ఒక దేవాది దేవుడు మాత్రమే ఇవ్వగలరు ఈ నిత్య జీవాన్ని. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమి పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్య దినమున దాని లేపుటయే నన్ను పంపిన చిత్తమై ఉన్నది. క్రీస్తుని తండ్రి దేనికి పంపాడు? రెండవ రాకడలో అంత్య దినాలలో మనుష్యులను వేరుపరచటమే ఆయనకిచ్చిన గొప్ప టాస్క్. ఆ టాస్క్ నేను ముగించగలిగితేనే నేను జయించినట్లు, తండ్రికి ఇచ్చినటువంటి మాటను నేను నెరవేర్చినట్లు, తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను పాటించినట్లు అని చెప్పి క్రీస్తే ఒప్పుకుంటున్నాడు. సో క్రీస్తు మాత్రమే రెండవ రాకడలో మనలను లేపగలడు. అంటే పునరుద్ధానము ఆయన మాత్రమే ఇవ్వగలడు. ఇప్పటిదాకా ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించారు. మరణపు ముళ్ళుని ఎవరు విరచలేకపోయారు, మరణమును
ప్రతి ఒక్కరూ రుచి చూచారు. సో ప్రపంచం మొత్తంలో ఇప్పటిదాకా ఏ మానవుడు, ఏ రాజు, ఏ యొక్క అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మరణించి తిరిగి లేచిన ఆనవాళ్ళు ఎక్కడనూ లేవు. క్రీస్తు మాత్రమే చరిత్రలో మరణించి తిరిగి లేచాడు, సమాధి ఖాళీగా ఉంది అని చెప్పి ఇప్పటికీ ఎంతో మంది భక్తులు చెప్పారు, మానవులు చెప్పారు, ఆఖరికి సైంటిస్టులు కూడా చెప్పారు క్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. సో ఆయన పునరుద్ధానం ఏ విధంగానైతే పొందాడో, ఆయన ఏ విధంగా మరణం నుండి లేచాడో, మనల్ని కూడా అదే విధంగా మరణం నుండి లేపుతాడు, మరణం నుండి విముక్తుడు చేస్తాడు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి పునరుద్ధానం ఇచ్చేది మాత్రం దేవుడే, ఆ దేవాది దేవుడు క్రీస్తే. సో అందుకు ఆయనను దేవుడిగా మనము అంగీకరించాలి. తర్వాత ఇంక ఏ గుణాలు ఉన్నాయి దేవునిలో? 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 2 తిమోతి 4:1. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి అని అంటే, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టుచున్నాను. ఇక్కడ ప్రత్యక్షత అంటే ఎవరి ప్రత్యక్షత ముందు మనకు తీర్పు జరగబోతుంది అంటే క్రీస్తు ప్రత్యక్షత ముందు, అంటే క్రీస్తు ముందు మనకి న్యాయ విమర్శ జరగబోతుంది. క్రీస్తు ముందు మనకు ఏది న్యాయము, ఏది అన్యాయము, ఏది పాపము, ఏది శిక్ష, ఏది న్యాయము జరగబోతుంది. తర్వాత ఇంకా వచ్చిన గమనిద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యమును విమర్శించు దినము ఇలాగు జరుగును. యేసుక్రీస్తు ద్వారానే మనుషుల రహస్యాలన్నీ బట్టబయలు కాబోతున్నాయి ఒక రోజున. తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకములో తనకు సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. సో మన యొక్క పాపములు మన మీద మోపక ఎవరి మీద మోపుకున్నారు అనంటే క్రీస్తు మీద మోపుకొని మనకు ఇచ్చినది ఏంటి అనంటే సమాధానము. ఇది ఎవరు ఇవ్వగలరు ప్రపంచం మొత్తంలో ఎప్పటికీ అనంటే క్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. తర్వాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 20:21. ఓకే,
ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు నామరూపము గల దానిగా మార్చును. చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది, సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన యొక్క మహిమ కలిగినటువంటి శరీరము మన శరీరంతో సమానంగా చేసుకున్నాడని చెప్తున్నారు ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. మనకు సమానంగా మార్చుకున్నటువంటి ఏమున్నాయి అంటే, భూలోకంలో ఆయనకు వచ్చినప్పుడు దీనుడుగాను దరిద్రుడుగానే వచ్చాడు. మానవులకును జంతువులకును నివసించుటకు స్థలములు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదు అని చెప్పి చాట మనం గమనించవచ్చు. అయితే ఈ విధంగా మనిషి కుమారుడు మనకంటే దీనుడుగాను దరిద్రుడుగాను బ్రతికాడు ఈ లోకానికి వచ్చి. ఈ లోకంలో మనకు సమానంగా బ్రతికాడు, మన మాదిరిగానే బ్రతికాడు. ఈ విధంగా బ్రతికేటువంటి మనుషులు లేరు, జంతువులు లేరు, ఇంకో సృష్టి లేదు. ఈ విధంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీద ప్రేమ చూపించేవారు ఎవరూ లేరు. ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తు మాత్రమే ఉన్నాడు. సో ఈయన మాత్రమే దేవాది దేవుడై ఉన్నాడు. ఈయన మాత్రమే చేయగలిగినటువంటి ఈ విషయము రూపాంతరము. దేవాది దేవుడు గొప్ప గొప్ప రాజ్యభోగాలు అనుభవించేటువంటి ఈ కుమారుడు మన కొరకు దీనుడుగాను దరిద్రుడుగాను ఒక పాకలో పుట్టి ఈ భూలోకానికి రావటం జరిగింది. ఈ భూలోకానికి వచ్చి మనం చేసినటువంటి తప్పులను ఆయన మీద మోపుకొని, మనకున్నటువంటి మురికి బట్టలు ఆయన ధరించుకొని, ఆయన ఉతుక్కొని, మన బట్టలన్నిటినీ శుభ్రపరిచి, మనలను పాపులనుగా ఎంచక పరిశుద్ధులుగా మార్చి, తన రాజ్యంలో చోటును సంపాదించేలాగా మనలో తీర్చిదిద్ది ఆయన ఆరోహణం అవటం జరిగింది. సో రూపాంతరం మాత్రం క్రీస్తు మాత్రమే చేయగలడు. తర్వాత అదే గ్రంథంలో 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21 3:21 చూసాము. తర్వాత యోహాను సువార్త 14:16 యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆయన ఆరోహణం అయిపోతూ ఉన్నప్పుడు శిష్యులు అడుగుతారు, అయ్యా నీవు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు ఏది సత్యము ఏది అసత్యము చెప్పేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి శిష్యులు క్రీస్తుని అడిగితే, అప్పుడు క్రీస్తు అంటాడు, తండ్రిని వేడుకుంటాను, మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపించమని నేను ఆయనను వేడుకుంటాను. ఆదరణకర్త అంటే ఆయన ఏం చేస్తాడు? సత్యాన్ని మాత్రమే బోధిస్తాడు. మనకి ఏది సత్యము ఏది అసత్యం అనేది మనకు తేడాను చూపిస్తాడు, సత్యదారిలో నడిపిస్తాడు అని అతడే మనకు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పటిదాకా మనం చదివినటువంటి ప్రతి ఒక్క వచనంలోనూ దేవాది దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని విషయాలను మనం గమనించాం. మొదటి నుంచి ఏంటి అని అంటే, ఈ సృష్టి మొత్తాన్ని సృజించగలిగినటువంటి వాడు ఒక్కడే, అతడే దేవుడు అని, తర్వాత ఒకడు మాత్రమే పాప క్షమాపణను చేయగలడు, మనిషి కుమారునికి మాత్రమే అధికారం కలదు, ఆ అధికారం తండ్రి ఇచ్చింది అని చెప్పి, తర్వాత
తండ్రికి మనకు పిల్లలమైనటువంటి మనకు సమాధానం అనుగ్రహించాడు క్రీస్తు మాత్రమే. తర్వాత మనకు పునరుద్ధానమును ఇచ్చాడు మనకి, తర్వాత నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకి, తర్వాత న్యాయాధిపతిగా మనకు ఉంటాడు. తర్వాత ప్రతి ఒక్కరూ న్యాయ విమర్శలో ఉన్నప్పుడు ఆయన ముందే జరుగుతుంది, ఆయన లేకుండా ఏది జరగదు అని. తర్వాత రూపాంతరము చెందాడు, ఆయన గొప్ప రాజుగా ఉన్నటువంటి వ్యక్తి, దేవాది దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి మన కొరకు భూలోకానికి దీనుడుగాను దరిద్రుడుగాను వచ్చాడు. తర్వాత సమస్తాన్ని ఆయన లోపరుచుకున్నాడు. కాబట్టి ఈ విషయాలన్నీ చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది క్రీస్తే అని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ఇట్టి క్రీస్తు మన కొరకు భూలోకానికి వచ్చి చిన్న బాలుడుగా మన కొరకు పుట్టి పెద్దవాడయ్యి తన ఒంటిలో ఉన్నటువంటి ప్రతి రక్తము బొట్టుతో సహా ఈ భూలోకంలో కార్చి మన పాపము మొత్తటిని కడిగి వేసి తుడిచి వేసి మరలా తిరిగి ఆయన ఆరోహణమైపోవటం జరిగింది మన కొరకు స్థలము సిద్ధపరచడానికి. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరచుకోవాలని మనం చేస్తూ ఇట్టి విధంగానే మనం విన్నటువంటి వాక్య భాగం ఇంకా నలుగురికి ఇదే విధంగా చెప్తూ సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని శిష్యులుగా మార్చి వారు మనము అందరము కలిసి రెండవ రాకడలో పాలుభాగస్తులే ఉండాలని మనం చేస్తూ ఈ చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించిన దాకా ఆమేన్. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం వీటిగా ప్రేమించిన మా ప్రియ పనులకు తండ్రి, నీ చుట్టూ గొప్పదిని బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం తండ్రి ప్రభా. నిన్నటి వరకు మీరు ఎక్కడ కాపుతున్న భద్రపరిచి మా జీవితంలో ఒక రోజును అనుగ్రహించారు వందనాలు. ఎంతో మంది రోజు చూడలకు నశించిపోవచ్చుగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా నేను ఇప్పటికీ సజీవులకు నుంచి విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఆయన తండ్రి ప్రభా ఈ రోజు అయినటువంటి కార్యక్రమంలో ఆదరణి ఎంతవరకు అధ్యక్షత వహించారు వందనాలు. ఆయన తండ్రి ప్రభా ఈ రోజు మేము విన్నటువంటి వాక్య భాగంలో నా తండ్రి ప్రభా అయ్యా మీరు ఏమి చేయగలరో మేము ఎరిగి ఉన్నాం నాయన. మీరు మాత్రమే చేయగలిగినవి మేము ఈరోజు తెలుసుకొని ఉన్నాం నాయన. అయ్యా గొప్ప దేవాది దేవుడు నా తండ్రి ప్రభా, మా యొక్క పాపములను క్షమించే దేవుడు, నీ మహిమను మాకు కనపరిచిన దేవుడు నా తండ్రి. ఆయన తండ్రి ఇట్టి కార్యములను ఇట్టి విషయములను ప్రతి ఒక్కరికి చెప్పే కృపను భాగ్యముని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. అయా నీ మహిమతో తండ్రి ప్రభా మా జీవితాన్ని వెలిగించినందుకు మీ కృతజ్ఞతలు. మా కొరకు మీరు పుట్టిన తండ్రి గొప్ప త్యాగమును మా జీవితాల్లో జరిగించినందుకు మీ కృతజ్ఞతలు. అయ్యా మా పాపములను శుభ్రంగా కడిగి వేసిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు. మా పాపమును నీ మీద మోపుకున్నందుకు కృతజ్ఞతలు నాయన. అయ్యా నీవు చేసిన ప్రతి ఒక్క తండ్రి ప్రభు బలియాగమును మేము ఎక్కడ మర్చిపోకుండా నా తండ్రి మా జీవితం ముందడుగు వేసుకుంటూ నా తండ్రి నీ యొక్క బలియాగమును గుర్తు చేసుకుంటూ మా జీవితాలను మేము జాగ్రత్తగా జరిగించుటకు కొనసాగించుటకు కృప చూపించండి. అయా రేపు జరిగేటువంటి తండ్రి ప్రభా సండే స్కూల్ కార్యక్రమాల్లో తోడుగా ఉండి సహాయం చేయండి. ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించండి. వచ్చేటువంటి సండే స్కూల్ బిడ్డలను బట్టి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మంచి వాతావరణము అనుగ్రహించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. రేపు జరగబోయేటువంటి ఆదివారపు ఆరాధనలో తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు. అయ్యా రాబోయేటువంటి తండ్రి ప్రభు క్రిస్మస్ బట్టి మీ కృతజ్ఞతలు. అయ్యా మీరు ఈ యొక్క నెలలో జరిగించినటువంటి మేళను బట్టి నీ కృతజ్ఞతలు. ఇప్పుడు మేము ఈ యొక్క కూడికను ముగించుకొని మా స్వగృహాన్ని వెళ్ళవచ్చుడుగా రాకపోకలు మీరు తోడుగా ఉండి సహాయం చేయమని ఈ చిత్తమైతే మరలా రేపటి దినాలు తండ్రి ఆరాధన సమయంలో అందరం సమకూడి ఇదే విధంగా స్థుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసు పెట్టి అడిగి వారు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.